ఐ లవ్ ఎ బాయ్ హూ ఇస్ నాట్ ఎ బిలీవర్, హౌ కెన్ ఐ చేంజ్ హిమ్ అండ్ మ్యారీ. ఒక అవిశ్వాసుడైనటువంటి అబ్బాయిని నేను ప్రేమిస్తున్నాను, అతన్ని నేను ఏ రకంగా మార్చి పెళ్లి చేసుకోగలను? ఈ రోజుల్లో చాలామంది అమ్మాయిలు అవిశ్వాసులైనటువంటి అబ్బాయిలను ప్రేమిస్తారు, లేకపోతే చాలామంది అబ్బాయిలు అవిశ్వాసురాండ్రైనటువంటి అమ్మాయిలను ప్రేమిస్తారు. ప్రపంచంలో ఉన్నటువంటి ఈ యొక్క ఓపెన్నెస్ అంటే చాలామందికి చాలా విషయాలు అందుబాటులోకి వచ్చాయి. ఎవరినైనా ఎప్పుడు ఎక్కడైనా పరిచయం చేసుకోవచ్చు. రియల్ లైఫ్లో కావచ్చు, వర్చువల్గా ఆన్లైన్లో కావచ్చు, ఎదురయ్యేవారు ఎదురవుతుంటారు. అండ్ ఈ రకంగా జరిగినప్పుడు ఒక స్థిరమైనటువంటి వాక్య అవగాహన లేకుండా, సంపూర్ణమైన సమర్పణతో యేసు ప్రభువుకి తన జీవితాన్ని అప్పగించకుండా ఉండేటువంటి వారు, మంచి కుటుంబం నుండి వచ్చినా, మంచి సంఘానికి వెళ్ళేవారైనా, మంచి సండే స్కూల్ పునాదిగా ఉన్నప్పటికీ కూడా వారి జీవితంలో క్రీస్తు యేసును రక్షకునిగా, దేవునిగా అంగీకరించే మొదటి గొప్ప తీర్మానం తర్వాత చేసే రెండవ గొప్ప తీర్మానం వారి జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకోవడం, వివాహానికి సంబంధించిన తీర్మానం. ఇక్కడ సరిగా వారు తీర్మానించటం లేదు. ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద టైమ్ స్పిరిచువల్ డెసిషన్ చేయట్లేదు. వారు ఇక్కడ సెన్షువల్ డెసిషన్ అంటే వారి యొక్క సెన్సెస్ మీద, వారి పంచేంద్రియాల మీద ఆధారపడి వారు డిసైడ్ చేస్తున్నారు. ఎంతోమంది నాతో అంటుంటారు, ఆ అబ్బాయి చాలా అందంగా ఉంటాడు కనుక, లేకపోతే అబ్బాయి చాలా ఎత్తుగా ఉన్నాడు, తెల్లగా ఉన్నాడు కనుక, అమ్మాయి చాలా అటు ఎడ్యుకేషన్ అండ్ ఇటు బ్యూటీ అండ్ చర్చ్కి రావడానికి సిద్ధంగా ఉంది, రకరకాలుగా చెప్తూ ఉంటారు. అన్నీ నాకు ఇప్పుడు ఒకేసారి జ్ఞాపకం వస్తే అన్నీ కూడా నేను చెప్పలేను. సో ఈ రకంగా వారు అనుకుని సెన్షువల్ డెసిషన్, స్పిరిచువల్ డెసిషన్ కాకుండా వారి జీవితంలో పడిపోతారు. అండ్ ఇక్కడ చాలా మదన పడతారు. తల్లిదండ్రులకు తెలిసినప్పుడు వారు బాధపడతారు, సేవకులకు తెలిసినప్పుడు వారు అవమానంగా ఫీల్ అవుతారు. ఇంత నేర్పిస్తే ఇదా వీరు చేసే పని అని. అండ్ తర్వాత ఇక రకరకాల ఆటుపోట్లకు వీరు గురవుతారు. సో ఇక్కడ ఎవరైనా సరే ఇలాంటి ఆలోచనతో ఉన్నటువంటి వారు, పిల్లలు, పెద్దలు ఎవరైనా సరే, దేవుడి వాక్యంలో దేవుడు చెప్పినటువంటి విషయం ఏంటి? చాలా స్పష్టంగా దేవుడు ఆజ్ఞగా దీన్ని చెప్పాడు. ఇది ఒక ఆలోచన మాత్రమే కాదు, ఇది ఆజ్ఞగా, ఒక కమాండ్మెంట్గా దేవుడు దీన్ని చెప్పాడు. 2 కొరింథీ 6వ అధ్యాయంలో నేను ఆ భాగాన్ని మీకు చదువుతాను. 2 Corinthians chapter 6:14 onwards, 14వ వచనం నుండి నేను చదువుతున్నాను. ప్రభు ఏం చెప్తున్నాడు? మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, మీరు అన్బిలీవర్స్తో జోడుగా ఉండకూడదు, మీరు ఒకే కాడి కిందికి రాకూడదు, మీరిద్దరూ జీవితాన్ని లేకపోతే ఏ విషయాన్నైనా సమభాగులుగా పంచుకోకూడదు. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము, అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక అని మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకని దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడినై ఉందును, వారు నా ప్రజలై ఉందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలు వెళ్ళి ప్రత్యేకముగా ఉండుడి, అపవిత్రమైన దానిని ముట్టకూడని ప్రభు చెప్పుచున్నాడు. అండ్ ప్రభు సర్వశక్తిమంతుడైనటువంటి ప్రభు చెప్పుచున్నాడు అని చెప్పడం జరిగింది. సో నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, దేవుడు చాలా ఖచ్చితంగా చెప్పాడు. నేను ఇంకా చాలా వచన భాగాలు మీకు చూపించవచ్చు. ఈ యొక్క అన్య జనాంగముతో వివాహ సంబంధము, అన్య జనాంగముతో వియ్యము అనేది దేవుడు పాత నిబంధనలో నిషేధించాడు. ద్వితీయోపదేశకాండం 22:10 మీరు తర్వాత చదువుకోండి. డ్యూట్రానమీ 22:10 దేవుడు చెప్పాడు, ఎద్దును గాడిదను కలిపి దున్నకూడదు. సో 2 భిన్నమైన స్వభావములు కలిగిన భిన్నమైన జీవులు, వాటిని రెండింటిని కలిపితే రెండింటికి ఇబ్బంది, రెండింటికి బాధ, అండ్ 2 ఒక రకంగా ఆ పొలాన్ని దున్నవు. సో నీరు నూనె కలుసుకోవు, తూర్పు పడమర కలుసుకోవు, చీకటి వెలుగు కలుసుకోవు, అవిశ్వాసి విశ్వాసి, క్రీస్తు సంబంధి, బెలియాలు అంటే పనికి రాని సాతాను సంబంధి కలుసుకోకూడదు. ఇది దేవుని యొక్క ఆజ్ఞ. ఇప్పుడు దేవుడు చెప్పిన దానికి అతిక్రమించి లేకపోతే దాన్ని త్రోసివేసి నేను పోతాను అంటే ఇక నీ జీవితము ఏ రకంగా తయారవుతుందో దానికి నీవు బాధ్యుడవు లేకపోతే బాధ్యురాలవుగా తయారవుతాను. ఒక హిస్టారికల్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. ఆయన పేరు శామ్యుయల్ క్లెమెన్స్, కాకపోతే ఆయన పెన్ నేమ్ మార్క్ ట్వెయిన్. ఆయన ఒక అమ్మాయిని ప్రేమించాడు. ఆ అమ్మాయి పేరు ఒలివియా లాంగ్డన్.
ఈమె ఒక మంచి క్రైస్తవ కుటుంబం నుండి వచ్చినటువంటి క్రైస్తవురాలు. ఈ మార్క్ ట్వైన్ క్రైస్తవ వ్యతిరేకి, క్రైస్తవ్యాన్ని దుమ్మెత్తుపోసిన వ్యక్తి, ఎగతాళి చేసిన వ్యక్తి. చాలా కర్కశంగా క్రిస్టియానిటీని స్లాటర్ హౌస్ రిలీజన్ అన్నాడు, అంటే కసాయి వాని యొక్క మతము అన్నాడు. యేసుక్రీస్తు యొక్క రక్తము ద్వారా మానవుని పాపానికి ప్రాయశ్చిత్తం జరుగుట అన్నదాన్ని ఎగతాళి చేశాడు. ఆ రకంగా బ్లడ్ అటోన్మెంట్ గురించి దిగజార్చి మాట్లాడాడు. కానీ వీరిద్దరూ మరి అట్రాక్ట్ అయిపోయారు. తర్వాత వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. పెళ్లి కన్నా ముందు ఆయన క్రైస్తవ విశ్వాసాన్ని, భక్తిని ఎగతాళి చేస్తూ వచ్చిన క్రైస్తవురాలిగా, విశ్వాసురాలిగా, దేవుడంటే ప్రేమ, భయము, భక్తి కలిగినటువంటి వ్యక్తిగా ఈమె అవన్నీ భరిస్తూ ఆయన్నే చేసుకుంది. ఇప్పుడు ఇక్కడ ఒక మాట మీకు చెప్తాను. నేను యేసును ప్రేమిస్తాను, నాకు దేవుడు అందరికన్నా అన్నింటికన్నా ముఖ్యమనేటువంటి వ్యక్తి దేవుడు ఏదైతే నిషేధించాడో, దేవుడు ఏదైతే నీకు హానికరము, నీ జీవితానికి ప్రమాదకరము, నీ భవిష్యత్తును దుర్భరంగా మార్చేటువంటి విషయం అని కరాఖండిగా చెప్పిన దానిని ప్రేమించి అదే టైంలో నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని ఎలా అంటారు? అనలేరు. సో మీరు తర్వాత 1 కొరింథీ 7 చదువుకోండి. ఒక విశ్వాసి అవిశ్వాసుని రక్షించగలదా అనేటువంటి గ్యారంటీ లేదు అని ప్రభు చెప్తున్నాడు. సో ఆ రకంగా జరిగినప్పుడు ఇక వీరి జీవితంలో చాలా ఆటుపోట్లకు గురయ్యారు, ఆర్థిక ఇబ్బందులకు గురయ్యారు. ఒకానొక సందర్భంలో వీరి కుమార్తె చనిపోయింది. అప్పుడు మార్క్ ట్వైన్ అవిశ్వాసి, ఎగతాళి చేసేటువంటి మనిషి రకంగా అన్నాడు, లివి, ఆమెను ఒలివియాను లివి అని పిలిచేవాడు. లివి, ఒకవేళ నీవు సంఘానికి వెళ్ళి మరొకసారి విశ్వాసముతో నీవు ఉంటే నీకు ఆదరణ, బలము, ప్రోత్సాహం లభిస్తాయంటే నాకేం అభ్యంతరం లేదు, పొమ్మన్నాడు. కానీ ఆ పాటికి ఈమెమందో తెలుసా, ఈ పాటికి చర్చికి వెళ్ళడం మానేశాను, ఇక దేవుడి విషయాలు ఆలోచించడం మానేశాను. సో నేను ఇప్పుడు విశ్వాసానికి, దేవుడికి దూరం అయిపోయాను, వెళ్ళలేదు. సో నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, అనేక కేసులు ఆ రకంగా ఉన్నాయి. ఎప్పుడు దేవుడు చెప్పిన దానికి వ్యతిరేకంగా అడుగులు వేయకూడదు. ఆ అడుగులు నాశనానికి, నష్టానికి, నిత్యమైన వేదనకు తప్పక దారితీస్తాయి. ఎంతోమందిని మేము చూసాం, ఎంతోమందికి కౌన్సిలింగ్ చేస్తూ ఉంటాం. సో ఒక విశ్వాసి ఒక అవిశ్వాసిని ఎట్టి పరిస్థితుల్లో పెళ్లి చేసుకోకూడదు. అతన్ని నీవు మార్చలేవు, అతన్ని నీవు వివాహం చేసుకోకూడదు, నీవు అతన్ని రక్షించలేవు. యేసు అతన్ని రక్షిస్తాడు. అండ్ యేసు రక్షించినటువంటి నీకన్నా ఆత్మీయంగా పరిపక్వతలో ఉన్నటువంటి పురుషుణ్ణి ఒక స్త్రీగా నీవు వివాహం చేసుకోవడం అవసరం. ఎందుకంటే ఇంటికి యజమాని, ఇంటికి యాజకుడు పురుషుడు. కనుక నీకన్నా మొదట ప్రభువుని తెలుసుకొని, నీకన్నా ఎక్కువగా ప్రభువుకి తన్ను అప్పగించుకుని నడిచేటువంటి వ్యక్తి నీ జీవితానికి జీవిత భాగస్వామిగా వస్తే ధన్యురాలవవుతాం. ఆ రకంగా దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగా.